హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ స్టీలింగ్ రెడ్ అండ్ సాలెన్. ఈ మూవీ 2022లో ఇండోనేషియాలో రిలీజ్ అయింది. ఇదొక థ్రిల్లర్ మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే, డబ్బులు కాసుపడి ఒక పెయింటర్ అండ్ అతని గ్యాంగ్ ఒక దొంగతనం కేసులో ఇరుక్కుంటారు. వాళ్ళు ఆ క్రైమ్ నుంచి ఎలా తప్పించుకున్నారు, చివరికి వాళ్ళు అనుకున్న డబ్బులు ఎలా సాధించారు అన్నదే మూవీ స్టోరీ. స్టోరీ అయితే మంచి మంచి ట్విస్టులతో ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఒక కుర్రాడు చాలా శ్రద్ధగా ఒక పెయింటింగ్ గీస్తాడు. ఆ పెయింటింగ్ని చూశాక అది బయట ఉండాల్సిన పెయింటింగ్ కాదు, మ్యూజియంలో పెట్టాల్సిన పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, ఆ పెయింటింగ్ ఆక్షన్కి కూడా వెళ్తుంది. బాగా డబ్బున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఏం చేయాలో తెలియక ఇలా ఆక్షన్లో పెయింటింగ్స్ కొంటారన్నమాట. ఆ పెయింటింగ్ స్టార్టింగ్ ప్రైజే 700 మిలియన్ రూపాయల నుంచి వేలం మొదలవుతుంది. అలా వేలం జరుగుతుండగా అందులో పాల్గొన్న ఒక వ్యక్తికి ఆ పెయింటింగ్ ఒక ఫేక్ పెయింటింగ్ అని ఒక లేడీ ద్వారా తెలుస్తుంది. దాంతో అతను ఆ పెయింటింగ్ కొనకుండా డ్రాప్ అవుతాడు. వేరే వ్యక్తి ఆ పెయింటింగ్ ని 950 మిలియన్ రూపాయకి కొనుక్కుంటాడు. ఈ పెయింటింగ్ ని ఫేక్ చేసిన వాడు ఎవడో నీకు తెలుసా అని అతను ఆ లేడీని అడుగుతాడు. ఇంకెవడో, మూవీ స్టార్టింగ్ లో ఈ పెయింటింగ్ ని గీసిన కుర్రాడే. సో ఆ కుర్రాడు గీసింది మ్యూజియంలో ఉండే ఒరిజినల్ పెయింటింగ్ కి కాపీ పెయింటింగ్ అనమాట. ఆయన చూడండి, ఫేక్ పెయింటింగ్ ని కొనుక్కొని ఏదో సాధించినోళ్లాగా ఎలా ఆనందపడుతున్నాడో. కట్ చేస్తే ఈ కుర్రాడికి అలా ఫేక్ పెయింటింగ్ గీసినందుకు 50 మిలియన్ వస్తుంది. ఈ కుర్రాడి పేరు పీకో. ఈ పీకో ఇప్పుడు జైల్లో ఉన్న తన ఫాదర్ని కలవడానికి వెళ్తాడు. పీకోకి ఇలాంటి డీల్స్ సెట్ చేసింది తన ఫ్రెండ్ యూకప్. పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కంగారు పడకండి. యూకప్ మంచి టెక్ ఎక్స్పర్ట్, దాంతోపాటు స్మగల్డ్ గూడ్స్ కూడా అమ్ముతుంటాడనమాట. పీకోకి మనీ రావడంతో ఆ రోజు నైట్ డిన్నర్కి తన గర్ల్ ఫ్రెండ్ సారాని ఒక మంచి రిచ్ రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చు, బిల్లు కట్టడానికి డబ్బులున్నాయా అని సారా పీకోని అడుగుతుంది. డబ్బులు లేకుండా ఇక్కడికి తీసుకొస్తానే ఏంటి, నువ్వు ఫుల్గా తిని ఎంజాయ్ చేయి, బిల్లు సంగతి నేను చూసుకుంటా అని పీకో అంటాడు. అంత డబ్బులు నీకెక్కడివిరా అని సారా పీకోని అడుగుతుంది. నా ఫ్రెండ్ యూకప్ ఉన్నాడుగా, వాడి వల్ల నాకు ఈ మనీ వచ్చింది అని పీకో చెప్తాడు. నీకు వచ్చిన మనీని నీ ఫైనల్ ఎగ్జామ్ కోసం ట్యూషన్ ఫీజుకి కట్టుకుంటానన్నావు కదా, ఆ ట్యూషన్ ఫీజు కట్టుకుని స్టడీస్ కంప్లీట్ చేసుకుని మంచి జాబ్లో జాయిన్ అవ్వచ్చు కదా. అలా కాకుండా ఏదో పెయింటింగ్లు వేస్తాను, ఎగ్జిబిషన్లో పెడతాను అని టైం వేస్ట్ చేస్తున్నావు ఎందుకు? నన్ను చూడు, నేషనల్ స్పోర్ట్స్ వీక్కి ప్రిపేర్ అవుతున్నా, అందులో కానీ క్వాలిఫై అయితే నాకు స్కాలర్షిప్ వస్తుంది. ఆ మనీతో నా స్టడీస్ అలాగే మిగిలిన వర్క్స్ కూడా ఫినిష్ చేసుకుంటాను కదా. నాలా తెలివిగా చేయకుండా రోజు ఆ యూకప్ గారితో తిరుగుతూ ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు ఎందుకు అని సారా అంటుంది. నువ్వు క్లాస్ పీకడం ఆపేస్తే నేను విషయం చెప్తా. నేనేమీ పిచ్చోడిని కాదు ట్యూషన్ ఫీజు కట్టకుండా జాబ్ చేయకుండా ఉండడానికి. నేను యూకప్ ఏదైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నామో అది కానీ వర్కౌట్ అయితే లైఫ్ సెటిల్మెంటే, ఇంకా అంత మనీ వస్తుంది అని పీకో అంటాడు. ఎంత చెప్పినా కూడా నువ్వు వాడితోనే ఉంటానంటున్నావు కదా అని సారా కోపడుతుంది. అంతలో ఆ యూకప్ గాడు అదే రెస్టారెంట్కి వస్తాడు. ఓ, డిన్నర్కి నువ్వు వీడిని కూడా పిలిచావా అని సారా ఇంకా కోపడుతుంది. ఇక్కడున్నారేంటి మీరు? ఓహో, మంచిగా ఫుడ్ తింటున్నారా? ఏం తింటున్నారేంటి అని చెప్పి యూకప్ ఏమాత్రం మొహమాటం లేకుండా వాళ్ళ ప్లేట్లో ఉన్న ఫుడ్ తింటూ ఉంటాడు. అవును సారా, నీ ట్రైనింగ్ ఎలా ఉంది అని యూకప్ అడుగుతాడు. ఇప్పుడు వరకు బానే ఉంది. ఇంతకీ నీ స్మగల్డ్ గూడ్స్ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని సారా అడుగుతుంది. స్మగల్డ్ గూడ్సా? అంత మాట అన్నావేంటి? బాగా కాస్ట్లీగా ఉండే వస్తువుల్ని కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనకూడదు, అందరూ కొనుక్కోవాలి అన్న ఒక గొప్ప ఆలోచనతో అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఆ గూడ్స్ని తక్కువ ధరలకు అమ్ముతాను, అందులో తప్పే ఉంది అని యూకప్ అంటాడు. దాన్నే బయట స్మగల్డ్ గూడ్స్ అంటారులే అని సారా అంటుంది. తర్వాత పీకో అండ్ యూకప్ వాళ్ళ రూమ్కి వచ్చేస్తారు. ఎరా, ఆ రెస్టారెంట్కి వస్తున్నావని నాకు ముందే చెప్పాలి కదా అని పీకో యూకప్తో అంటాడు. రే, మీరిద్దరూ అక్కడ ఉంటారని నాకేం తెలుసు? అయినా డబ్బుల్ని ట్యూషన్ ఫీజు కట్టాలని చెప్పి సారాని డిన్నర్కి తీసుకువెళ్తామని నాకేం తెలుసు? సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. అవును, జైలుకి వెళ్ళావు కదా, మీ ఫాదర్ని కలిసావా? ఏమన్నారు అని యూకప్ పీకోని అడుగుతాడు. జైల్లో ఉన్న పీకో ఫాదర్ పీకోతో మాట్లాడుతూ, ఎరా, ఇంక నువ్వు పెద్దవాడు పోతున్నావు, ఖర్చులవి పెరుగుతాయి. నువ్వు ఎవ్రీ వీక్ ఇంత దూరం వచ్చి నన్ను కలవాల్సిన అవసరం లేదు, నీకు మనీ వేస్ట్. నాకు ఆల్రెడీ 18 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఈ 18 ఏళ్ళు ఇలా వస్తూనే ఉంటావా ఏంటి అని అతను అంటాడు. మీరు చేయని తప్పుకి జైల్లో ఉన్నారు. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇరికించి వాళ్ళు తప్పించుకున్నారని మీరే చెప్పారు. అలాంటప్పుడు మీరు వాళ్ళని వదిలేస్తారా అని పీకో అడుగుతాడు. వదిలేయక ఏం చేయమంటావు అని అతను అడుగుతాడు. మీరు ఈ కేసు నుంచి బయటపడే మార్గం వెతకచ్చు కదా అని పీకో అడుగుతాడు. ఆల్రెడీ అపీల్కి వెళ్దాం అనుకున్నా, నాకు ఒక లాయర్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నాకు హెల్ప్ చేస్తా అన్నాడు, కానీ కేసు రీఓపెన్ చేయడానికి 2 బిలియన్ కావాలంట అని అతను చెప్తాడు. పీకో ఇప్పుడు అదే విషయం యూకప్కి చెప్తాడు. 2 బిలియనా? ఓకే, నువ్వు ఇంతకు ముందు వేసిన ఆ పెయింటింగ్స్కి ఆ డీని నీకు 50 మిలియన్ ఇచ్చింది కదా, కానీ నువ్వు వేసిన ఆ పెయింటింగ్ని వాళ్ళు ఎంత కమ్ముకున్నారో తెలుసా? 950 మిలియన్కి. సో నువ్వు వేసిన ఆ ఫేక్ పెయింటింగ్ వల్ల నీకన్నా ఆ దీనికే ఎక్కువ లాభం వచ్చింది. సో నెక్స్ట్ నుంచి తనతో డీల్ మాట్లాడుకునేటప్పుడు నీ ప్రైస్ పెంచు, అర్థమైందా? అలా ఒక 3 పెయింటింగ్స్ వేసావంటే చాలు, నీకు ఆ 2 బిలియన్ వచ్చేయాలి. అలా సెట్ చేసుకో.
అప్పుడు మీ ఫాదర్కి నువ్వు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని యూకప్ అంటాడు. ఏంటి 3 పెయింటింగ్సా? అలా అయితే ఫేమస్ పెయింటింగ్స్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి అని పీకో కొన్ని ఫేమస్ పెయింటింగ్స్ పేర్లు చెప్తాడు. ఫైనల్గా వాళ్ళు రేడెన్ సాలే అనే పెయింటర్ వేసిన కొన్ని పెయింటింగ్స్ని ఫేక్ చేద్దాం అనుకుంటారు. అదే ఈ మూవీ టైటిల్, స్టీలింగ్ రేడెన్ సాలే. కట్ చేస్తే సీన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ అవుతుంది. ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఈ మధ్యన ఈ ఫేక్ పెయింటింగ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఈ వారంలో ఇది 2వ అని తన కొలీగ్కి రిపోర్ట్ చేస్తుంది. మ్యూజియం వాళ్ళు అది ఫేక్ పెయింటింగ్ అని ఒప్పుకున్నారా అని ఆఫీసర్ అడుగుతాడు. లేదు, వాళ్ళు ఇంకా ఏవో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట అని ఆమె చెప్తుంది. అలా అయితే మనం ఏం చేయలేం, ఫేక్ పెయింటింగ్స్ని కనిపెట్టడం మన డ్యూటీ కాదు అని ఆ ఆఫీసర్ అంటాడు. దాంతో ఆమె సైలెంట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో పీకో ఇంటి దగ్గర రెంట్కున్న గరాజ్లో 2 కుర్రాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఆ రోజు నైట్ వాళ్ళు రేసింగ్కి వెళ్దామని చెప్పి ఒక కార్ని సైలెంట్గా వాళ్ళ ఫాదర్కి తెలియకుండా అక్కడి నుంచి తీసుకువెళ్తుంటారు. వాళ్ళని పీకో చూస్తాడు. ఎరా, మీరు రెంట్లవి కట్టకుండా రేసులకు వెళ్తున్నారేంటి అని పీకో వాళ్ళని అడుగుతాడు. రెంట్ కావాలంటే మా ఫాదర్ని అడుగు, నన్ను కాదు అని చెప్పి ఆ కుర్రాళ్ళు వెళ్ళిపోతారు. మరోపక్క సారాని పీకోతో తిరుగుతున్నందుకు వాళ్ళ అమ్మమ్మ ఆమెని తిడుతుంది. చూడమ్మా, నువ్వు ఆ పెయింటర్ గాడితో తిరగడం వల్ల ఏ ఉపయోగం లేదు. గుర్తుందిగా, మనం ఇంకా ఈ ఇంట్లో ఉండేది 1 ఇయర్ మాత్రమే, తర్వాత బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్తే ఎక్కడ ఉంటాం, ఎలా ఉంటామో కూడా తెలియదు. దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకో, అవన్నీ నువ్వే చూసుకోవాలి అని ఆవిడ అంటుంది. అబ్బా గుర్తుందిలే, నువ్వు పదే పదే చెప్పమాక అని సారా అంటుంది. సో సారాకి కూడా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఆ రోజు నైట్ రేసింగ్లో ఆ కుర్రాడు ఎరక్కొడుతుంటాడు. గెలిచేది ఎలాగో నీ ఫ్రెండే కదా, మొత్తం నీ దగ్గరున్న మనీ బెట్ వేయచ్చుగా అని ఒక అమ్మాయి ఆ కుర్రాడిని రెచ్చగొడుతుంది. దాంతో వాడు మొత్తం మనీ అంతా బెట్టింగ్లో పెడతాడు. అయితే రేసింగ్లో ఫస్ట్ పొజిషన్లో రావాల్సిన ఆ కుర్రాడు సడన్గా అతను కార్ ట్రబుల్ ఇవ్వడం వల్ల రేస్లో ఆ కుర్రాడు ఓడిపోతాడు. ఈ కార్ ట్రబుల్ ఇవ్వకపోతే నేనే ఫస్ట్ వచ్చేవాడిని అని ఆ కుర్రాడు అంటాడు. ఆ కుర్రాడి పేరు టుక్ టుక్. రే టుక్ టుక్, నేను నమ్ముకుని డబ్బులు మొత్తం బెట్టింగ్లో పెట్టా, అంతా పోయింది అని గోఫర్ అనే ఈ కుర్రాడు అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, బెట్టింగ్ ఎందుకు వేసావురా? బెట్టింగ్లో డబ్బులు పోవడమే తప్ప డబ్బులు రావడం ఎప్పుడైనా చూసావా? అయినా బయట బెట్టింగ్స్ పైన అంత రచ్చ జరుగుతుంటే ఎలా బెట్టింగ్స్ వేసావురా అని ఆ కుర్రాడు తిడతాడు. అంతా ఆ అమ్మాయి వల్లేరా, తన్నే రెచ్చగొట్టి మొత్తం మనీ అంతా బెట్టింగ్లో పెట్టించింది అని గోఫర్ చెప్తాడు. ఇలా డబ్బులు మొత్తం దొబ్బెడుతుంటే మనం ఎప్పుడురా మన ఓన్ గరాజ్ని ఓపెన్ చేసేది అని వీళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో పీకో అండ్ యూకప్ వెళ్ళి డీనీని కలుస్తారు. ఈమె స్టార్టింగ్లో ఫేక్ పెయింటింగ్ అని చెప్పి ఒక అతనికి హెల్ప్ చేసింది కదా, ఆమె ఈమెనమాట. యూకప్ ఆమెతో మాట్లాడుతూ, ఈసారి మా వాడు వేసే పెయింటింగ్స్కి మీరు మనీ ఇవ్వడం కాదు, మీకు వచ్చిన ప్రాఫిట్స్లో మా వాడికి వాటా ఇవ్వాలి అని యూకప్ అంటాడు. సరే రండి అని చెప్పి కొన్ని పెయింటింగ్స్ని ఆమె చూపిస్తుంది. రేడెన్ సాలే అంటే ఒక పెయింటింగ్ కాదు, అతను ఒక పెయింటర్. అతను చాలా పెయింటింగ్స్ వేసాడనమాట. సో అందులో కొన్ని సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి. వాటన్నిటిలో మోస్ట్ యూనిక్ అండ్ కాస్ట్లీ పెయింటింగ్ ది అరెస్ట్ ఆఫ్ ప్రిన్స్ డిపోనిగోరో. ఆ పెయింటింగ్నే ఫేక్ చేయమని చెప్తుంది డీనీ. అది విని పీకో షాక్ అవుతాడు. పిచ్చా మీకు, అది అస్సలు అవ్వదు అని పీకో అంటాడు. ఆ పెయింటింగ్ వేస్తే బోలెడంత మనీ వస్తుంది అని డీనీ అంటుంది. డబ్బులు రావడమే కాదు, దాంతోపాటు ఫ్రీగా జైలు శిక్ష కూడా వస్తుంది అని పీకో అంటాడు. సరే ఇదంతా కాదు, ఎంత ఇస్తారు అని యూకప్ అడుగుతాడు. 1 బిలియన్ ఇస్తా అని డీనీ అంటుంది. 2 బిలియన్ ఇస్తే చేస్తాం, లేదంటే లేదు అని యూకప్ అంటాడు. అందుకు డీనీ ఒప్పుకుంటుంది. 3 పెయింటింగ్స్ అనుకున్నాం, ఒక్క పెయింటింగ్తో నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీల్ని క్రాక్ చేయాలి అని చెప్పి యూకప్ పీకోతో అంటాడు. పీకో కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఈ పెయింటింగ్ విలువేంటో తెలుసా? ఈ పెయింటింగ్ మన కంట్రీలో ఒక ప్రెస్టేజ్ సింబల్గా వాడతారు. విదేశాల నుంచి పెద్ద పెద్ద ఇంపార్టెంట్ వ్యక్తులు వచ్చినప్పుడు అదే అక్కడ ఉంచుతారు. కేవలం అది డెకరేటివ్ పీస్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. అది సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్కి అర్థం. అలాంటి పెయింటింగ్ని నేను ఫేక్ చేయాలి అంటే మాటలు కాదు అని పీకో అంటాడు. పెయింటింగ్ ఎలా వెయ్యాలన్నది నువ్వు చూసుకో, మిగిలిన విషయాలు నేను చూసుకుంటా అని యూకప్ అంటాడు. తర్వాత పీకో సారాని కలిసి, ఇదిగో నేను నెక్స్ట్ 2 వీక్స్ నేను కలవలేను, ఫుల్ బిజీగా ఉంటా అని చెప్తాడు. అంత బిజీ ఏంటి, ఆ యూకప్ గాడితో కలిసి ఏం చేయబోతున్నావు అని సారా అడుగుతుంది. పిచ్చా నీకు, అలాంటిది ఏం లేదు, నువ్వే కదా నా ప్రాజెక్ట్ ఫినిష్ చేయమన్నావు, నేను అదే పనిలో ఉన్నా, నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదనే నేను కలవనంటున్నా అని పీకో అంటాడు. ఫోన్లే, ఫైనల్గా నా మాట వింటున్నావు అని సారా అంటుంది. పీకో ఇంకా ఆ పెయింటింగ్ వేసే పనిలో ఉంటాడు. వీళ్ళు చేసే పనికి ఒక హీటర్ కావాలి, అది యూకప్ వల్ల అవ్వదు. దాంతో యూకప్ అక్కడ గరాజ్లో ఉన్న ఆ కుర్రాల సహాయం తీసుకుంటాడు. వాళ్ళు ఆ హీటర్ని తయారు చేస్తారు. మొత్తం మీద చాలా కష్టపడి ఆ పెయింటింగ్ని అయితే రెడీ చేస్తారు. అయితే కరెక్ట్గా అదే టైంకి సారా అక్కడికి వస్తుంది. సారాకి వీళ్ళు దొరికిపోతారు. పీకో జరిగింది మొత్తం సారాకి చెప్తాడు. ఆ 2 బిలియన్ ఉంటే మా ఫాదర్ జైలు నుంచి రిలీజ్ అవుతారు అని పీకో చెప్తాడు. నీకు నేషనల్ స్పోర్ట్స్ వీక్ ఉంది కదా, అది గెలిస్తేనే నీకు స్కాలర్షిప్ వస్తుంది, అందుకే నీకు ఈ విషయాలు ఏవీ చెప్పలేదు అని పీకో సారాతో అంటాడు. సరే బాదా, దీనికి పెయింటింగ్ ఇచ్చి మనీ తెచ్చుకుందాం అని యూకప్ అంటాడు. నేను కూడా మీతో పాటే వస్తా అని సారా అంటుంది. నువ్వెందుకు మధ్యలో అని పీకో అడుగుతాడు.
లేదు నేను కూడా మీతో పాటు వస్తానంతే అని సారా అంటుంది. దాంతో ముగ్గురు దీని చెప్పిన ప్లేస్కి వెళ్తారు. దీని కొంతమంది వ్యక్తులతో అక్కడికి వస్తుంది. ఇదే మీరు అడిగిన పెయింటింగ్, ఇంక మీరు మనీ ఇస్తే మేము వెళ్ళిపోతాం అని పీకో అంటాడు. ఈ పెయింటింగ్ని కొనేది ఈయనే అని దీని చెప్తుంది. అతని పేరు పరమాడి. మూవీ స్టార్టింగ్లో పెయింటింగ్ ఆక్షన్లో పాల్గొన్న వ్యక్తి ఇతనే. ఈ పెయింటింగ్ చాలా బాగుంది, యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఉన్నట్టే ఉన్నది. మీరు అడిగిన 2 బిలియన్ ఇప్పుడే మీకు ఇవ్వగలను, కానీ మీకు అంతకన్నా ఒక మంచి ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. మొత్తం 17 బిలియన్ ఇస్తా మీకు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫేక్ పెయింటింగ్ని ఒరిజినల్ పెయింటింగ్తో స్వాప్ చేయండి. అంటే ఒరిజినల్ పెయింటింగ్ నా దగ్గర ఉండాలి, డూప్లికేట్ పెయింటింగ్ మ్యూజియంలో ఉండాలి అని పెరమాడి అంటాడు. అంటే ఏంటి, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ఉన్న ఒరిజినల్ పెయింటింగ్ని మేము దొంగలించాలా అని యూకప్ అడుగుతాడు. ఎస్, అందుకే మీకు 17 బిలియన్ ఇస్తా అంటున్నా అని పెరమాడి అంటాడు. మేం పెయింటింగ్లు వేస్తాం తప్ప దొంగతనాలు మాకు రావు అని పీకో అంటాడు. కంగారు పడక్కర్లేదు, ప్లాన్ అంతా నాదే, మీరు ఓన్లీ జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి చాలు, మిగిలింది నేను చూసుకుంటా అని పెరమాడి అంటాడు. మేం స్టూడెంట్స్ ఏదో సైడ్ ఇన్కమ్ కోసం ఇలా చేసామంతే, మాకు ఆ 2 బిలియన్ చాలు, దొంగతనం మా వల్ల కాదు అని పీకో అంటాడు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు, చెప్తున్నా అంతే. ఈ వీడియోలో ఉంది మీ ఫాదరే కదా, నీ గురించి మీ ఫాదర్ గురించి మొత్తం తెలుసు నాకు. నేను తెలుసుకుంటే మీ ఫాదర్ జైలు నుంచి బయటికి రాలేడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీకు 3 వీక్స్ టైం ఇస్తున్నా. 3 వీక్స్ తర్వాత ఆ పెయింటింగ్ని ఎగ్జిబిషన్ కోసం మ్యూజియం నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. ఆ టైంలోనే మీరు ఆ పెయింటింగ్ని స్వాప్ చేయండి. అడ్వాన్స్గా మీకు 500 మిలియన్ ఇస్తున్నా, పని మొదలు పెట్టండి అని చెప్పి పెరమాడి వెళ్ళిపోతాడు. అడ్డంగా ఇరుక్కుపోయామని చెప్పి వీళ్ళకి అర్థమవుతుంది. పెరమాడి మామూలు వ్యక్తి కాదు, ఎక్స్ ప్రెసిడెంట్ అతను. అంత పవర్ఫుల్ క్యాండిడేట్కి మనం ఎదురు తిరగలేం. అతను చెప్పినట్టే చెయ్యాలి, మనకి ఇంకా చాయిస్ లేదు. పైగా మా ఫాదర్ని వాడు ఏమైనా చేయగలడు, మనకి దారి లేదు, ఇంకా దొంగతనం చెయ్యాల్సిందే అని పీకో అంటాడు. పెరమాడి చెప్పినట్టు చేస్తే మీ ఫాదర్ జైలు నుంచి విడుదలవ్వచ్చు. మనకి ఎక్స్ట్రాగా 15 బిలియన్ మనీ ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మనం జైల్లో ఉంటాం, ఇంకా మన కెరియర్లో మొత్తం పోయినట్టే. మనకి దొంగతనం కొత్త కావచ్చు, కానీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుద్ది అని యూకప్ అంటాడు. సరే, నాకు కూడా మనీ కావాలి, నేను ఈ దొంగతనంలో పాల్గొంటా. ఇప్పటి నుంచి మనం ఒక టీమ్గా ప్లాన్ వర్కౌట్ చేద్దాం అని చెప్పి సారా అంటుంది. పెరమాడి ఇచ్చిన ప్లాన్లో ఆ పెయింటింగ్ని తరలించడానికి ఒక లాజిస్టిక్ కంపెనీకి సంబంధించిన వ్యాన్ని వాడతారని అందులో ఉంటుంది. అది సేనోపతి ఎక్స్ప్రెస్. యూకప్ పెరమాడి ప్లాన్ని మొత్తం స్టడీ చేస్తాడు. పెయింటింగ్స్ స్వాప్ చేయడానికి మనకు ఒక సేఫ్ ప్లేస్ కావాలి. ఆ పెయింటింగ్ని తీసుకువెళ్లే రోడ్, ఆ రోడ్లో ఉండే ట్రాఫిక్ ఆ రోజంతా మన కంట్రోల్లో ఉండాలి. అప్పుడే మనం ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయగలం. దానికోసం మనకి ఒక మంచి డ్రైవర్ కావాలి అని యూకప్ అంటాడు. డ్రైవర్ చాలా, మెకానిక్ కూడా కావాలా అని పీకో అడుగుతాడు. కట్ చేస్తే వీళ్ళ ప్లాన్లోకి ఆ గరాజ్లో ఉన్న కుర్రాలను కూడా లాగుతారు. వాళ్ళిద్దరికీ కలిపి 6 బిలియన్ మనీ ఇస్తూ ఉంటారు. అంత మనీ అనేసరికి వాళ్ళు కూడా టెంప్ట్ అవుతారు. ఇంకా మనీతో మనం సొంత గరాజ్ని ఓపెన్ చేసుకోవచ్చురా అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. యూకప్ ఆ డెలివరీ కంపెనీకి సంబంధించిన లాజిస్టిక్ సిస్టమ్ని హ్యాక్ చేయాలి అనుకుంటాడు. కానీ వాళ్ళు పేపర్ వర్క్నే తప్ప సిస్టమ్ వర్క్ని ప్రిఫర్ చేయరు. సో వీళ్ళకి ఆ డెలివరీ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే వీళ్ళు ఆ కంపెనీ ఆఫీస్కి వెళ్ళి ఆ పేపర్లు చూడాలి. అది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆ పేపర్లు కొట్టేద్దాం అనుకుంటారు. పెద్దేదో మనీ హేస్ట్లో ప్రొఫెసర్ రేంజ్లో ప్లాన్ చేస్తారు. కానీ ఆఫీసులో ఉన్న పేపర్లు కొట్టేశాక అక్కడున్న సెక్యూరిటీ గార్డ్కి వీళ్ళు దొరికిపోతారు. డమ్మీ గన్స్తో ఆ సెక్యూరిటీ గార్డ్స్ని బెదిరించి అక్కడి నుంచి పారిపోతారు. తీరా కొటేషన్ పేపర్స్ ఏంటో అని చూస్తే అవి వీళ్ళకి ప్లాన్లో పనికొచ్చే పేపర్స్ కాదు, వేరే పేపర్స్. దాంతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. పేపర్లు కొట్టేయడానికే మనకింత కష్టమైతే రేపు అసలు ఆ పెద్ద దొంగతనం ఎలా చేయగలం అని వీళ్ళు అనుకుంటారు. ఓకే, నాకు తెలిసిన ఒక రిచ్ కిడ్ ఉంది. రిచ్ అన్నాం కదా అని సాఫ్ట్ అనుకున్నారు, చాలా క్రిమినల్ మైండెడ్. అలాంటి వాళ్ళ వల్ల మనకి ఇలాంటి పనులు ఈజీ అవుతాయి అని యూకప్ అంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇంతకు ముందు ఆ కుర్రాల్ని రెచ్చగొట్టి బెట్టింగ్లో మనీ అంతా కొట్టేసింది కదా ఆమె. యూకప్ ఆమెతో గేమ్ ఆడి ఆమెను ఓడించి ఆమె మనీ అంతా లాక్కుంటాడు. తర్వాత ఆమెకి వాళ్ళ ప్లాన్ చెప్పి అందులో ఆమెకి వాటా ఇస్తానంటాడు. అందుకు ఆమె ఒప్పుకుంటుంది. ఈమె పేరు ఫెల్లా, మన కొత్త పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని యూకప్ ఆమెను పరిచయం చేస్తాడు. ఈ అమ్మాయి వల్లే మా మనీ అంతా పోయాయి, ఈమె టీంలో ఉంటే మేము బయటికి పోతాం అని ఆ కుర్రాళ్ళు అంటారు. రేయ్, మీ ఇద్దరికీ కలిపి 6 బిలియన్ ఇస్తా అంటున్నా, బుర్ర పని చేయట్లేదా? 6 బిలియన్ అంటే మాటలా, లెక్కపట్టడానికి ఒక రోజు పడుతుంది అని యూకప్ అంటాడు. మీ పర్సనల్ గొడవలు పక్కన పెట్టి వర్క్ మీద ఫోకస్ పెట్టండి అని పీకో అంటాడు. మీ ప్లాన్లో లూప్ హోల్స్ ఉన్నాయి. అసలే మీకు ఆ కంపెనీ డెలివరీ షెడ్యూల్ ఎలా తెలుస్తుంది? వాళ్ళన్నీ కూడా మాన్యువల్గా రికార్డ్ చేసుకుంటున్నారు అని ఫెల్లా అడుగుతుంది. ఆ ప్రయత్నం కూడా జరిగింది, అందరూ ఫెయిల్ అయ్యాం, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాం అని యూకప్ అంటాడు. సరే, ఈ డ్రైవర్కి డబ్బులిచ్చి మేనేజ్ చేయడం ఇలాంటి ప్లాన్లే వర్కౌట్ అవ్వవే, ప్లీజ్ అలాంటి ఐడియాలుంటే ముందే పక్కన పెట్టండి. ముందుగా మనలో ఇద్దరు ఆ డెలివరీ కంపెనీలో స్టాఫ్గా జాయిన్ అవ్వాలి. ఈ ఇద్దరికి ఫేక్ డిప్లొమా సర్టిఫికెట్లు రెడీ చేయండి. నేను మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్ వాడి వీళ్ళకి ఆ కంపెనీలో జాబ్ ఇప్పిస్తా. అలా జాయిన్ అయ్యాక ఆ షెడ్యూల్ ఏంటో తెలుసుకోండి అని ఫెల్లా చెప్తుంది. ఈలోపుగా వీళ్ళు ఆ కంపెనీ డెలివరీ వ్యాన్కి డూప్లికేట్ వ్యాన్ని రెడీ చేస్తారు.
పెయింటింగ్ డెలివరీ డే రోజు ఆ డెలివరీ వ్యాన్ డ్రైవర్కి బాలి వెళ్ళడానికి టికెట్లు తన దగ్గర ఉన్నాయని చెప్పి ఆ కుర్రాడు బాలి టికెట్స్ని ఆ డ్రైవర్కి ఆఫర్ చేస్తాడు. దాంతో ఆ డ్రైవర్ వెకేషన్కి అని చెప్పి లీవ్ తీసుకుంటాడు. దాంతో ఆ రోజు పెయింటింగ్ డెలివరీ చేసే డ్యూటీ ఈ కుర్రాళ్ళిద్దరికీ పడుతుంది. సో ఇంకా దొంగతనానికి ఆల్ సెట్. మరోపక్క పోలీసులకి ఆ ర్యాడన్ సాలే పెయింటింగ్ రేపు కొంతమంది దొంగలించడానికి చూస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. దొంగల్ని పట్టుకోవడం కోసం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో ఆ పెయింటింగ్ని తీసుకువెళ్లే రోజు వస్తుంది. ముందుగా వీళ్ళు ఆ పెయింటింగ్ని వ్యాన్లో ఎక్కిస్తారు. పీకో అండ్ సారా డూప్లికేట్ వ్యాన్లో వాళ్ళు బయలుదేరతారు. యూకప్ ఆ ట్రాఫిక్ సీసీటీవీ రికార్డింగ్స్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. అనుకున్న టైంకే వ్యాన్ స్టార్ట్ అవుతుంది. ఫెల్లా తన కారులో రోడ్డుపై వెళ్తుంటుంది. పెయింటింగ్స్ మార్చడానికి ఒక టన్నెల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈలోపుగా ఫెల్లా రోడ్పై తన కారు ఆగిపోయినట్టుగా హడావుడి చేస్తుంది. దాంతో అక్కడంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ కుర్రాళ్ళు ఆ ఒరిజినల్ పెయింటింగ్ ఉన్న వ్యాన్ని ఆ టన్నెల్ దగ్గరికి తీసుకొస్తారు. పీకో వాళ్ళు కూడా వాళ్ళ వెనకాతలే ఉంటారు. పోలీసులు ఆ డూప్లికేట్ ట్రక్ని చూసి ఇదేంటి సేమ్ యాస్టీస్ రెండో వ్యాన్ ఎందుకు ఇటు సైడ్ వస్తుంది అని చెప్పి వీళ్ళు ఆ పీకో వాళ్ళు ఉన్న వ్యాన్ వెనకాతలే వెళ్తారు. ట్రాఫిక్ జామ్ వల్ల కార్లన్నీ ఆగిపోతాయి. ఇదే మంచి టైం అనుకుని ఆ కుర్రాళ్ళున్న వ్యాన్ ప్లేస్లో వీళ్ళ వ్యాన్ పెట్టి డైవర్ట్ చేద్దామని చెప్పి పీకో తన వ్యాన్ని ముందుకు తీసుకువెళ్తుంటాడు. అంతలో పోలీసులు వచ్చి పీకో కార్కి డాష్ ఇస్తారు. పోలీసులు అక్కడికి వచ్చారని చెప్పి పీకో వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో పీకో వాళ్ళు అలాగే కుర్రాళ్ళు ఇద్దరూ అక్కడి నుంచి వ్యాన్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. పోలీసులు వాళ్ళ వెనకాతలే చేస్ చేస్తారు. యూకప్ అండ్ ఫెల్లాకి కూడా ఈ విషయం తెలియడంతో వాళ్ళు అట్నుంచటే ఎస్కేప్ అవుతారు. ఒక చేస్ సీన్ జరిగాక పీకో అండ్ సారా వ్యాన్ని వదిలేసి అక్కడి నుంచి బయటకు పరిగెడతారు. అలాగే ఈ గోఫర్ అనే కుర్రాడు కూడా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ వ్యాన్ డ్రైవ్ చేస్తున్న టుక్ మాత్రం పోలీసులకి దొరికిపోతాడు. మిగిలిన వాళ్ళందరూ తప్పించుకుంటారు. వీళ్ళు ఎవరికి వాళ్ళు తప్పించుకొని విడివిడిగా వెళ్ళిపోతారు. ఫెల్లా అండ్ యూకప్ ఒక ప్లేస్లోకి వెళ్ళి దాక్కుంటారు. అసలు పెర్మాడి ప్లాన్లో ఒక గాడ్ మామూలు కారు యూజ్ చేస్తున్నట్టుగా మనకెందుకు చెప్పలేదు అని ఫెల్లా యూకప్తో అంటుంది. సారా అండ్ పీకో అండ్ అలాగే ఆ మెకానిక్ కుర్రాడైన గోఫర్ ముగ్గురు తమ గరాజ్లో కలుసుకుంటారు. అందరం బయటపడ్డాం, టుక్ తప్ప. వాడి వల్ల ఇప్పుడు మనం అందరం దొరికిపోతాం. వాడిని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి పీకో వాళ్ళు ఆలోచిస్తారు. మరోపక్క పోలీసులకు దొరికిపోయిన టుక్ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. క్రైమ్ సీన్ దగ్గర యూకప్ కార్ దొరికిపోవడంతో యూకప్ డీటెయిల్స్ కూడా పోలీసులకు దొరుకుతాయి. టుక్కి అవి చూపించి యూకప్ గురించి అడుగుతారు. అయినా ఆ కుర్రాడు ఏం చెప్పడు. అదే విషయం ఫెల్లా మనిషి ద్వారా యూకప్ అండ్ ఫెల్లా తెలుసుకుంటారు. ఆ రెండు పెయింటింగ్స్ పోలీసుల దగ్గరే ఉంటాయి. మ్యూజియం వాళ్ళు ఆ పెయింటింగ్ని తమకు పంపించమని పోలీసులను అడుగుతారు. పోలీసులు జరిగిన విషయం మ్యూజియం వాళ్ళకి చెప్తే వాళ్ళు తమ క్యూరేటర్ని పంపించి ఒరిజినల్ ఏదో కనిపెడతామని చెప్తారు. సో ఆ క్యూరియేటర్ వస్తుంది. ఆమె ఎవరో కాదు, దీని ఆ ఒరిజినల్ పెయింటింగ్ ఏదో పోలీసులకు చెప్పి అది వెంటనే మ్యూజియంకి పంపించమంటుంది. ఆ మిగిలిపోయిన డూప్లికేట్ పెయింటింగ్ని తమతో పాటు తీసుకువెళ్లి దాన్ని తమ ప్రొసీజర్ ప్రకారం డిస్పోజ్ చేస్తామని చెప్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీని పోలీసులకి అబద్ధం చెప్తుంది. ఆమె చెప్పిన ఒరిజినల్ పెయింటింగ్ ఫేక్ది, తను డిస్పోజ్ చేస్తానని చెప్పిన పెయింటింగ్ ఒరిజినల్ది. సో ఆ ఒరిజినల్ పెయింటింగ్ దీని పెర్మాడి దగ్గరికి తీసుకువెళ్తుంది. డూప్లికేట్ పెయింటింగ్ మ్యూజియంకి పంపిస్తుంది. మరోపక్క పీకో స్టేషన్లో ఉన్న తన ఫాదర్ని కలుసుకుని జరిగిన విషయం చెప్దాం అనుకుంటాడు. కానీ చెప్పలేకపోతాడు. నువ్వు నాతో ఏం చెప్పకపోయినా పర్లేదు, ఇలా దిగాలుగా మాత్రం ఉండకు. సిచ్యువేషన్ ఏదైనా సరే నువ్వు ధైర్యంగా ఫేస్ చేయి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు, నిన్ను నువ్వే నమ్ముకో, అర్థమైందా అని అతను చెప్తాడు. కొద్ది రోజులకి ఆ పెయింటింగ్ని ఎగ్జిబిషన్లో పెట్టారని తెలియడంతో పీకో అది చూడడానికి వెళ్తాడు. అందులో ఉంది డూప్లికేట్ పెయింటింగ్ అని పీకోకి తెలుస్తుంది. యూకప్ అండ్ ఫెల్లా కూడా అప్పుడే పీకోని కలుసుకుంటారు. దాంతో తిరిగి వీళ్ళందరూ రీయూనియన్ అవుతారు. ఎగ్జిబిషన్లో ఉన్న పెయింటింగ్ నేను గీసిందే అంటే ఒరిజినల్ పెయింటింగ్ ఆ పెర్మాడిగాడు కొట్టేశాడు. సో మనల్ని కావాలనే ఈ ప్లాన్లో ఇరికించి వాడు తెలివిగా ఆ పెయింటింగ్ని కొట్టేశాడనమాట అని పీకో అంటాడు. ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్, నా బ్రదర్ టుక్ పోలీసుల దగ్గర ఉన్నాడు, వాడిని ఎలా బయటికి తీసుకురావాలి ముందు అది ఆలోచించండి అని టుక్ బ్రదర్ గోఫర్ అంటాడు. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న పీకో ఫాదర్ని పెర్మాడి కలుసుకుంటాడు. నీ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది, నీకు ఇస్తానన్న 2 బిలియన్ నీ లాయర్కి ట్రాన్స్ఫర్ చేశాను, అతను నీ కేస్ రీఓపెన్ చేస్తా అన్నాడు, ఓకేనా అని పెర్మాడి అంటాడు. అంటే ఈ దొంగతనం ప్లాన్ అంతా డిజైన్ చేసింది పీకో ఫాదర్ అనమాట. లాయర్ ఓకే, మరి సుప్రీంకోర్టు జడ్జిని మేనేజ్ చేస్తానన్నావు, దాని సంగతి ఏంటి అని పీకో ఫాదర్ పెర్మాడిని అడుగుతాడు. అదంత ఈజీ కాదు, చూడు ఇప్పుడు నేను ఎక్స్ ప్రెసిడెంట్ని, నాకంత పవర్స్ లేవు, అర్థమైందా? ఆ లాయర్కి డబ్బులు ఇచ్చా కదా, వాడు నీ కేసుని ఎలాగైనా గెలుస్తాడులే, కంగారు పడకు అని పెర్మాడి అంటాడు. నువ్వు మర్చిపోతున్నావేమో, నేను ఈ ప్లాన్ గురించి అందరికీ చెప్తే అప్పుడు ఏమవుతో తెలుసుకో అని పీకో ఫాదర్ అంటాడు. తెలుసు, అందుకే నా సేఫ్టీలో నేనున్నా. నువ్వు చెప్పిన ప్లాన్లో భాగంగా పోలీసులకు దొరికిపోయిన దొంగలు ఎవరో కాదు, నీ కొడుకు పీకో అండ్ వాడి ఫ్రెండ్సే. సో ఇప్పుడు నువ్వు ఈ విషయం బయటపడితే నీ కొడుకు గురించి అందరికీ తెలుస్తుంది,
అప్పుడు వాడి లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అలా జరగడం నీకు ఇష్టమైనా చెప్పు. ఇష్టం లేదు కదా, అందుకే గప్చుప్మని ఉండు అని పెర్మాడి అంటాడు. నా కొడుకుని ఎందుకు ఇందులో లాగేవరా అని చెప్పి పీకో ఫాదర్ సీరియస్ అవుతాడు. మరి నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా అని చెప్పి పెర్మాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో యూకప్ టుక్టుక్ని జైలు నుంచి తప్పించేందుకు ప్లాన్ వేస్తాడు. అంతలో టుక్టుక్కే వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. వీళ్ళందరూ షాక్లో ఉంటారు. నువ్వెలా బయటకు వచ్చావురా అని చెప్పి వీళ్ళు వాడిని అడుగుతారు. సింపుల్, ఒరిజినల్ పెయింటింగ్ వాళ్ళకి దొరికింది, సో వాళ్ళు హ్యాపీ. నేను ఆ దొంగల నుంచి తప్పించుకోవడం కోసం పారిపోదామని చెప్పి వ్యాన్ని అలా ఫాస్ట్గా డ్రైవ్ చేశాను అంతే అని పోలీసులకి ఒక అబద్ధం చెప్పా. నేను ఎలాగో ఆ కంపెనీలో వర్క్ చేసే డ్రైవర్ని, పైగా నాపై ఎటువంటి కేసులు లేవు. నేను చెప్పింది అబద్ధమని పోలీసులు ప్రూవ్ చేయలేరు, ఇంకందుకే నన్నేం చేయలేక వదిలేశారు అని టుక్టుక్ చెప్తాడు. కాకపోతే ఆ కేసులో ఇప్పుడు పోలీసులు నాకన్నా కూడా యూకప్ గురించే ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని టుక్టుక్ చెప్తాడు. సరే, ఇప్పుడు వరకు ఆట వాళ్ళు ఆడారు, ఇప్పటి నుంచి మనం ఆడదాం అని చెప్పి పీకో అంటాడు. మరోపక్క పీకో ఫాదర్ తన లాయర్ సహాయంతో ఆ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఈ కేసు నుంచి నువ్వు తప్పించుకునే మార్గం ఇదొక్కటే. నువ్విచ్చిన 2 బిలియన్కి నేను చేసే సాయం ఇదే. నువ్వు మళ్ళీ పోలీసులకు దొరికిపోతే నాకు సంబంధం లేదు అని చెప్పి తన లాయర్ చెప్తాడు. ఇక్కడ యూకప్ పెర్మాడిపై రివెంజ్ ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. పెర్మాడికి ఒక కొడుకున్నాడు. వాడి పేరు రామ. వాడి పేరుకే రామ, చేసేవన్నీ రావణాసురుడి పనులే. వాడు ఇంతకు ముందు ఒక లంచం కేసులో పోలీసులకి అలాగే మీడియా వాళ్ళకి దొరికిపోయాడు. దానివల్ల పెర్మాడి ప్రెసిడెంట్ పోస్ట్కే రిజైన్ చేయవలసి వచ్చింది. ఈ రామాకి అమ్మాయిలంటే వీక్నెస్, సో వాడిని అదే ట్రాప్లో పడేయాలి. దానికి సారా నువ్వే కరెక్ట్ అని చెప్పి యూకప్ అంటాడు. రేయ్, సారా ఎందుకురా అని పీకో అడుగుతాడు. మనకి 100 ఆప్షన్స్ లేవు, ఉంది ఇద్దరే. అందులో ఫెల్లా రిచ్ కాబట్టి ఆమె గురించి ఎవరో ఒకరికైనా తెలిసే ఉంటుంది. అయినా నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, సారా మనకన్నా బాగా ఫైట్ చేయగలదు. వాడేదైనా ఎక్స్ట్రాల్ చేస్తే సారా వాడిని హ్యాండిల్ చేయగలదులే అని యూకప్ అంటాడు. సరే, అదే కరెక్ట్ ప్లాన్ అనుకుంటా అని చెప్పి సారా కూడా అంటుంది. ఫెల్లా ఇచ్చిన మేకోవర్తో సారా మంచిగా రెడీ అయ్యి ఆ రామాగడి దృష్టిలో పడుతుంది. రామా సారాతో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఓకే, మనం అనుకున్న ప్లాన్లో ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయింది. నెక్స్ట్ స్టెప్లో ఆ పెర్మాడి ఇంట్లో ఆ పెయింటింగ్ ఎక్కడుందో కనిపెట్టాలి. అలాగే అతని సెక్యూరిటీ సిస్టమ్స్ని హ్యాక్ చేయాలి. రామా బర్త్డే సందర్భంగా ఆ పెర్మాడి అందరికీ పార్టీ ఇస్తున్నాడు. సో ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ టీంలో మన వాళ్ళు ఉంటే ఆ ఇంటి లోపలికి వెళ్ళి చెక్ చేయడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి అని యూకప్ అంటాడు. మరి ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ టీంలో జాయిన్ అవ్వడం ఎలా అని టుక్టుక్ అడుగుతాడు. కట్ చేస్తే ఫెల్లా తన మదర్ దగ్గరికి వెళ్ళి తను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అని చెప్పి ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ గురించి చెప్తుంది. దాంతో వాళ్ళమ్మ ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే కంపెనీనే కొనేస్తుంది. ఫెల్లా వాళ్ళమ్మ అంత రిచ్ అనమాట. సో కంపెనీయే ఫెల్లా దవ్వడంతో యూకప్ అండ్ పీకోకి ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ టీంలో మెంబర్స్గా జాయిన్ అవుతారు. అండ్ పెర్మాడి ఇంటి ప్లాన్ మొత్తం వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ రామాగాడు తన బర్త్డే పార్టీకి సారాని ఇన్వైట్ చేస్తాడు. ఫెల్లా ఈవెంట్ ఆర్గనైజేషన్ పనిలో ఉంటుంది. ఒక ఫైర్ అలారం సౌండ్ చేసి ఈవెంట్ని డిస్టర్బ్ చేయడానికి వీళ్ళు ఒక ఫేక్ బాంబుని రెడీ చేద్దాం అనుకుంటారు. అది ఒక బాక్స్లో పెట్టి సర్వర్ రూమ్ దగ్గర పెడదాం అనుకుంటారు. తర్వాత యూకప్ అక్కడున్న సెక్యూరిటీ సిస్టమ్స్ని హ్యాక్ చేస్తాడు. ఆ ఫేక్ బాంబ్ వల్ల అలారం మోగుతుంది. అందరూ ప్యానిక్ అయి బయటికి పరిగెడతారు. అదే టైంలో ఆ పెయింటింగ్తో పాటు మనం కూడా బయటికి వెళ్ళిపోవాలి అని యూకప్ ప్లాన్ చేస్తాడు. అంతా ప్లాన్ ప్రకారమే వర్కౌట్ చేస్తారు. సారా రామాతో పాటు పెర్మాడి ఇంటికి వెళ్తుంది. ఫెల్లా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటుంది. అయితే వీళ్ళు అనుకున్న ఫేక్ బాంబ్ ప్లేస్లో గోఫర్ రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసే ఒక స్మోక్ డివైస్ని తయారు చేస్తాడు. ఆ స్మోక్ వల్ల కూడా అలారం అలర్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళ ప్లాన్ మరికాస్త సులువవుతుంది అని వీళ్ళు అనుకుంటారు. సీసీ కెమెరాస్ మొత్తం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. స్మోక్ డివైస్ రెడీగా ఉంటుంది. అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పీకో ఫాదర్ మారువేషంలో అదే పార్టీకి వస్తాడు. తర్వాత వీళ్ళకి పెయింటింగ్ ఎక్కడుందో తెలుస్తుంది. పీకో అండ్ యూకప్ ఆ రూమ్కి వెళ్ళి దాన్ని దొంగలించే పనిలో ఉంటారు. ఆ స్మోక్ డివైస్ ఉన్న బాక్స్ని వేరే ప్లేస్లో పెట్టమని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు చెప్పడంతో ప్లాన్ని ఇంప్రవైజ్ చేయమని చెప్పి ఫెల్లా వాళ్ళకి చెప్తుంది. అప్పుడే అక్కడున్న మరో విలువైన పెయింటింగ్ చూస్తాడు పీకో. ఆ స్మోక్ డివైస్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళకి దొంగతనం చేయడానికి 10 minutes మాత్రమే టైం ఉంటుంది. కరెక్ట్గా పెయింటింగ్ని పట్టుకొని వెళ్లే టైంలో ఒక సెక్యూరిటీ అతను వీళ్ళ దగ్గరికి రావడంతో వీళ్ళు ఆ పెయింటింగ్ని పక్కన పెట్టి దాక్కుంటారు. అతను వెళ్ళిపోయాక మళ్ళీ ప్లాన్ స్టార్ట్ చేస్తారు. అక్కడికే 5 minutes టైం వేస్ట్ అవుతుంది. ఆ సెక్యూరిటీ అతను వెళ్ళిపోయే టైంలో ఆ రూమ్ డోర్ లాక్ చేస్తాడు. దాంతో పీకో అండ్ యూకప్ ఆ రూమ్లోనే ఉండిపోతారు. అదే విషయం బయటున్న గోఫర్ వాళ్ళకి చెప్తాడు యూకప్. మిగిలిన 5 minutes కూడా అయిపోతుంది. వీళ్ళు ఆ స్మోక్ డివైస్ని ఆన్ చేస్తారు. కానీ అది వర్క్ అవ్వదు. అంటే అందులో ఉన్న స్మోక్ బయటికి రాదు. సో ఆ అలారం మోగదు. మరోపక్క పీకో అండ్ యూకప్ ఆ రూమ్లోనే ఉండిపోతారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే సారా ఒకవేళ వీళ్ళు వేసుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోతే తన ప్లాన్ వర్కౌట్ చేద్దామని చెప్పి రెడీ అవుతుంది. అదేంటంటే రామా దగ్గరికి వెళ్ళి వాడిని టీస్ చేస్తుంది. దాంతో వాడు ఆమెను టచ్ చేస్తాడు. నా కొడక, నా మీద చేయి వేస్తావరా అని చెప్పి వాడిని ఎగురుతంతుంది సారా.
దాంతో పార్టీలో గొడవ స్టార్ట్ అవుతుంది. దీని కూడా అప్పుడే పార్టీకి వస్తుంది. పార్టీలో గొడవ జరుగుతుందని పెర్మాడికి తెలుస్తుంది. అయితే ఆ గొడవకి జనాలందరూ పారిపోతారనుకుంటే జనాలందరూ సారా చుట్టూ నుంచొని ఆ ఫైట్ని ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొడుతుంటారు. వారిని మళ్ళీ ఇలా ఇరుక్కుపోయామేంట్రా అని చెప్పి వీళ్ళు కంగారు పడతారు. అంతలో గోఫర్ వెళ్ళి ఆ స్మోక్ డివైస్ని వర్క్ అయ్యేలా చేస్తాడు. అలారం మోగుతుంది. ఇంట్లో ఫైర్ అంటుకుందని చెప్పి టుక్ టుక్ అక్కడున్న జనాలకు చెప్తాడు. దాంతో జనాలందరూ ప్యానిక్ అయ్యి అక్కడి నుంచి బయటకు పరిగెడతారు. ఇంత జరుగుతుంటే ఆ సీసీటీవీ సెక్యూరిటీ అతను మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేంటి అని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ సిస్టమ్స్ని హ్యాక్ చేశారని తెలుస్తుంది. దాంతో సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వచ్చి వీళ్ళని చెక్ చేద్దాం అనుకుంటే జనాలందరూ అప్పుడే బయటికి పరిగెడతారు. అదే టైంలో టుక్ టుక్ యూకప్ వాళ్ళు ఉన్న రూమ్ డోర్ని ఓపెన్ చేస్తాడు. దాంతో యూకప్ అండ్ పీకో ఆ పెయింటింగ్ని తీసుకుని వ్యాన్లో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. పీకో ఫాదర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పీకో అండ్ యూకప్ ఆ పెయింటింగ్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఒక కారు వచ్చి వాళ్ళకి డాష్ ఇస్తుంది. అది ఎవరో కాదు, పీకో ఫాదరే. పీకో ఫాదర్ని అలా చూసి పీకో షాక్ అవుతాడు. నాన్న మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పి పీకో అడుగుతాడు. చూడు పీకో, ఆ దొంగతనం ప్లాన్ అంతా నాదే. నా ప్లాన్ని యూజ్ చేసుకునే ఆ పెర్మాడి ఆ పెయింటింగ్ని కొట్టేశాడు. అయితే ఇందులో మిమ్మల్ని ఇరికిస్తాడని నాకు అస్సలు తెలియదు. పెయింటింగ్ చేతికి వచ్చాక పెర్మాడి నాకు హ్యాండ్ ఇచ్చాడు. చూడు, నేను జైలు నుంచి తప్పించుకున్నా. ఇందాక మీరు పార్టీలో ఆ పెయింటింగ్ తీసుకువెళ్ళడం చూసా. అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యా. ఆ పెయింటింగ్ ఇప్పుడు నాకు చాలా అవసరం. పెర్మాడి నా కంట్రోల్లో ఉండాలంటే ఈ పెయింటింగ్ ఇప్పుడు నా దగ్గరే ఉండాలి. అదే మన ఇద్దరికీ మంచిది అని చెప్పి ఆ పెయింటింగ్ని తీసుకొని పీకో ఫాదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన ఫాదర్ కోసమే ఇదంతా చేశాడు. అలాంటిది ఇప్పుడు తన ఫాదరే ఇలా చేయడంతో పీకో బాధపడతాడు. మా ఫాదర్ కూడా ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయారు అని పీకో ఏడుస్తాడు. నీకు మేమందరం ఉన్నాం కదరా, నువ్వు ఒంటరివాడివి కాదు అని చెప్పి యూకప్ చెప్తాడు. తర్వాత ఫెల్లా అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా మరొక వ్యాన్లో అక్కడికి వస్తారు. జరిగింది వాళ్ళందరికీ తెలుస్తుంది. తర్వాత పీకో ఫాదర్ ఆ పెయింటింగ్ని చెక్ చేస్తే అది రాడెన్ సాలే వేసిన పెయింటింగ్ కాదు. ఇందాక పెర్మాడి రూమ్లో పీకోకి ఇంకో పెయింటింగ్ చూస్తాడు కదా, అదేనమాట. ప్లాన్ ఇంప్రవైజ్ చేయండి అని చెప్పి ఇందాక ఫెల్లా వీళ్ళకి చెప్తుంది కదా. పీకోకి అప్పుడే ఒక ఐడియా వస్తుంది. ఈ ఒక్క పెయింటింగ్ తీసుకువెళ్తే అది మనకి రిస్క్, మనల్ని ఎవరైనా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఈ వేరే పెయింటింగ్ని తీసుకువెళ్దాం. ఒకవేళ మనల్ని ఎవరైనా చూసి ఫాలో అయ్యారనుకో, ఈ లోపుగా టుక్ టుక్ వాళ్ళు ఈ రాడెన్ సాలే పెయింటింగ్ని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. మనల్ని ఫాలో అవుతూ ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఈ పెయింటింగ్ దొరుకుతుంది తప్ప ఆ రాడెన్ సాలే పెయింటింగ్ దొరకదు. ఈ ప్లాన్ అలా ఉంది అని పీకో ఇందాక యూకప్తో అంటాడు. ప్లాన్ అదిరిపోయింది అని చెప్పి యూకప్ అంటాడు. వీళ్ళు అనుకున్నట్టుగానే జరుగుతుంది. అందుకే పీకో ఫాదర్కి ఆ పెయింటింగ్ దొరుకుతుంది. సర్వర్ రూమ్లో పెట్టిన యూకప్ సిస్టమ్ని సెక్యూరిటీ వాళ్ళు ఆఫ్ చేయడంతో పెర్మాడి ఇంట్లో కరెంట్ పోతుంది. అదే టైంలో ఫెల్లా వాళ్ళు ఆ పెయింటింగ్ ఒక సౌండ్ బాక్స్లో పెట్టి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు. దాంతో ఆ రాడెన్ సాలే పెయింటింగ్ వీళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట. తన కొడుకు తనకన్నా కంత్రిగాడని పీకో ఫాదర్కి అప్పుడు అర్థమవుతుంది. పెర్మాడికి విషయం మొత్తం చాలా లేటుగా తెలుస్తుంది. తర్వాత అక్కడే ఉన్న దీని యూకప్ వాళ్ళకి కాల్ చేసి, ఇందాక నువ్వు పీకో ఆ పెయింటింగ్ని తీసుకువెళ్ళడం చూసా. అది మీ దగ్గరే ఉందని నాకు తెలుసు. మీకు ఒక ఆఫర్ ఇస్తా. ఆ పెయింటింగ్ మీరు నేను చెప్పిన వ్యక్తికి అమ్మేస్తే 150 బిలియన్ రూపాయ మీకు వస్తుంది అని చెప్పి దీని ఆఫర్ ఇస్తుంది. ఆ అమౌంట్ విని వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఆ దెబ్బకి వీళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడం కాదు, అంతకు మించి అని చెప్పి వీళ్ళకి అర్థమవుతుంది. దాంతో పీకో వాళ్ళు వేసుకున్న ప్లాన్ 200% సక్సెస్ అవుతుంది. లాస్ట్లో పోలీసులు యూకప్ వాళ్ళు ఉన్న ఆ గరాజ్కి వెళ్ళి వెతుకుతారు. అంత డబ్బులు ఉన్నాక ఇంకా వాళ్ళు ఎందుకు అక్కడ ఉంటారు, ఎప్పుడో జంప్ అయిపోతారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అది స్టీలింగ్ రాడెన్ సాలే మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.